ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ పేరండి? నా పేరు ముఖేష్. నేను పుట్టపర్తి నుండి వచ్చాను. పుట్టపర్తి. ఒకవేళ మాల ఉంటుంది కదా, బై మిస్టేక్ ఏదైనా తెగిపోతే ఏంటి పరిస్థితి? అందుకే అండి తోడు మాల అని పెట్టారు. రెండు తెగిపోతే రెండు అంత ఒళ్ళు తెలియకుండా పని చేయకూడదు. ఒకటి, ఇప్పుడు మన స్త్రీలు ఉంటారు కదా, మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అక్కగారు ఉన్నారు కదా, మీ చెల్లెలు మీ వదిన గారు ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు విన్నారా? లేదండి. ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళే పని చేస్తారు. వంటలో చేస్తారు, పాత్రలు తీస్తారు, కూరగాయలు వంగుతారు, బట్టలు ఉతుకుతారు, వాషింగ్ మిషన్లో తీస్తారు, పనులు చేస్తారు, ఇట్లా విసిరేస్తారు. ఎన్ని పనులు టెక్నికల్గా పని చేసేది ఎక్కువ వాళ్ళే, ఆడవాళ్ళే. వాళ్ళ మాంగళ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే మాల వేసుకున్న తర్వాత ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. రెండు తెగిపోతే అంటే దానికి ఆన్సర్ లేదు, తెగకూడదు. ఒకటి తెగినా ఇంకో మాల తీసుకోవడానికే తోడు మాల అనేది వేసుకోవాలి. తెగకూడదు, తెగనే కూడదు. అది తెగుతుందంటే మనం నెగ్లెక్ట్గా ఉన్నామని అర్థం. శరణమయ్యప్ప. ఇంకోటి, ఈ దీక్ష 11 days 21 days చేస్తుంటారు, అది చెయ్యొచ్చా లేదంటే కంపల్సరీగా 41 రోజే చెయ్యాలా? సూపర్ ప్రశ్న. ఈ ప్రశ్న ఇంతవరకు అమ్మగారు కూడా అడగలేదు, మీరైనా అడగాల్సింది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. 11 రోజులు దీక్ష ఉండొచ్చా? 21 రోజులు కాల్ మండలం, అర్ధ మండలం ఇప్పుడు చాలామంది మొదలుపెట్టారు. ఇది ఒక డ్రామాటికల్ యాత్ర మొదలైంది. మనమంతా కూడాను మన తల్లిగారి గర్భం నుంచే కదా వచ్చాం. 3 నెలలు అవగానే కన్సీవ్ అయ్యారని తెలుస్తుంది. 5 నెలల్లో డెలివరీ అయితే ఎలా ఉంటుంది? 7వ నెలలోనే పిండానికి ప్రాణం వస్తుంది. 7వ నెలలో పుట్టినా కూడా వంకర బిడ్డే, అక్యుపెన్షన్లో పెట్టాలి. క్లియర్. 41 రోజులు దీక్ష ఉంటే అప్పుడే నువ్వు పరిపూర్ణత అనేది పొందుతావు ఆ స్వామివారి దీంట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఏమవుతుందండి నేను వేసుకున్నానండి, నేను 41 రోజులు లేకుండా యాత్రకు వేసి వచ్చానండి అంటాడు. ఓకే, అది నీ విద్వత్తుకు వదిలేద్దాం. ఇంకొక టెస్ట్ పెడదాం. నేను దీక్షలో ఉండలేనండి, నాకు టైం లేదట. టైం ఐ డోంట్ నో వాట్స్ ద మీన్ ఆఫ్ టైం. ప్రపంచమే ఆగిపోవట్లేదు. కరోనా మనల్ని వదిలేసిందంటే నువ్వు బాగుపడరా బాబు అని చెప్పి ఎంతోమంది, వేల మందిని తీసుకెళ్ళిపోయింది. కరోనా మనల్ని వదిలేసిందంటే నువ్వు బాగుపడని చెప్పడానికి ఇట్స్ అ మెసేజ్ టు ద సొసైటీ. సో ఓ వెలిగే దీపం పెడతాం, అందులో చేయి పెడితే కాలుతుందా కాలదా? అని ఒక చిన్న చంటి పాప, అప్పుడే పుట్టిన పాప, ఒక 10 రోజుల పాప, 20 రోజుల పాప చేయి పెడితే ఏమవుతుంది? దీపంలో చేయి పెడితే కాలుతుంది కదా. భలేవారు, చిన్న పాప అండి, ఏమి తెలుస్తుందా? ఆ దీపానికి తెలుస్తుందా? చంటి పాప అండి బాబాయ్, ఇద్దరికి తెలియదు కదా స్వామి. కాలుతుంది కదా, చంటి పాప అయినా కాలుతుంది. మీరు చేయి పెడితే, మన పెద్దవాళ్ళు పెడితే, కెమెరామెన్ గారు పెడితే, ఆ మాత గారు పెడితే అగ్ని కాలుస్తుంది. ఆ 18 అగ్ని. తప్పు చేసి అడుగు పెడితే 101% పనిష్మెంట్ తప్పదు. నో ఎక్స్క్యూజ్ ఫర్ మండలకాల దీక్ష. నేను వచ్చిన తర్వాత దీక్ష ఉంటాను. నీకు జ్వరం తగ్గిన తర్వాత ఓ 10 రోజులు పారాసెటమాల్ మాల వేసుకుంటారా? రియాక్షన్ అయ్యి ఏమవుతాం? యాత్రకు పోయి శబరిమలకి పోయి వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో పడ్డాడని చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ అయ్యప్పకి చెడ్డ పేరే. దీక్ష అయిన తర్వాత పారాసెటమాల్ వేసుకుంటున్నామంటే నీకు జ్వరం తగ్గినాక పారాసెటమాల్ ఇస్తే విరోచనాలు వచ్చి రియాక్షన్ అయ్యి మళ్ళీ దానికి ఉల్టా ఖర్చు. అంటే అట్లా చాలా మంది ఇరుముడి సమర్పించిన తర్వాత 5 రోజులు 10 రోజులు తక్కువ అయితే ఇక్కడ వచ్చి మళ్ళీ అదే చెప్పాను కదా, జ్వరం తగ్గాక పారాసెటమాల్కి విరోచనమే. వాడు అక్కడ అగ్నిలో ఆల్రెడీ కాలిపోయాడు, మళ్ళీ విరోచనం వచ్చింది, దానికి బయో యాడ్ అవుతుంది ఒక్కొక్కటిగా. చాలా మంది స్వాములకు తెలియదు స్వామి. చాలా మంది కాదు, కొంతమందికే తెలియదు. తెలిసిన వాళ్ళందరూ 48 days ఉన్నారు. ఈ తెలియని మిడిమిడి జ్ఞానం ఇప్పుడు అన్నారు సరా, బాధగురు. ఆ బాధగురు నేర్పిన వాళ్ళు 41 days 48 days. సో దీనికి ఎలా ఉంటుందని ఆయుర్వేదిక సిద్ధాంతం ప్రకారం 41 రోజులు, ఆధ్యాత్మిక ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలకులు కలిపితే 48 రోజులు, 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం 1 రోజు, 3 పక్షాలకి 3 ప్రాయశ్చిత్తం 48 రోజులు, 49 రోజులు ఇరుముడి కట్టుకోవడం అనేది విశేషతం. ఆయుర్వేదిక మండల కాలంగా 41 రోజులు అయింది. కాలగర్భంలో 2 ఉన్నాయి. శరణమయ్యప్ప.